మనకి ఎండాకాలంలో దొరికేటువంటి ఒక అద్భుతమైన ఆకండి చింత చిగురు. ఈ చింత చిగురు మనకి ఎండాకాలంలో మంచిగా దొరుకుతుంది, చాలా బాగుంటుందండి. దీంతో నేను ఆల్రెడీ మనం 2-3 వెరైటీలు చేసుకున్నాం. పచ్చడి చేసుకున్నాము, చింత చిగురు పచ్చడి, పప్పు, చింత చిగురు రైస్ కూడా చేసాం. ఇవాళ ఏం చేద్దామంటే పులిహార చేసుకుందామండి. చింత చిగురు రైస్ ఒకటి చేసాము, ఇదేమో పులిహారను చింత చిగురు వంకాయ కూర. 2 వీడియోలు కలిపి ఒకటే వీడియో చేసేసుకుందాం, ఒకటే అప్లోడ్ చేస్తాను, 2 కలిపేసి. అయితే దీనికి కొద్దిగా హోంవర్క్ చేసుకోవాలండి. మనం తెచ్చుకున్న తర్వాత కడగక ముందు ఏం చేయాలంటే తొడిమేలు ఉంటాయి కదా, వీటిని కొద్ది ఆకు నుంచి తీసేయాలండి. ఇవి తినేటప్పుడు మనకి అడ్డొస్తాయి, అందుకని కొద్దిగా శుభ్రం చేసుకోవాలి. వీటిని తీసేయాలి, సన్న సన్న ఆకు, ఈ తొడిమెలు ఇవి తీసేసి మనం ఏరుకోవాలి. కొద్దిగా టైం పడుతుందండి. ఇది ఒక్కటే టైం తీసుకుంటుంది. కాకపోతే ఏరుకుని మనం టైం తీసుకున్నది మటుకు ఆ రుచి మరిపింపజేస్తుందండి దాన్ని, మన పడ్డ శ్రమని. రైట్, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే వేరు చేసుకుంటాను ఇది. అలాగే మన చింత చిగురు పులిహారకి కావాల్సిన వస్తువులు ఏంటిది అన్నది నీకు ఇప్పుడు ఒక్క నిమిషంలో మీకు చూపెడతాను. ఈ ఎండాకాలంలో మటుకు మీరు తప్పకుండా తెచ్చుకోండి. దీన్ని తెచ్చుకొని ఏరిన తర్వాత కడిగేసి ఒక 2 సార్లు కడిగేసి, కడగడం ఎందుకంటే అండి ఇది కింద పడుతుంది, ఒక్కోసారి సన్న ఇసుక అంటుకుంటుంది. కడిగేసాం అనుకోండి ఇసుక కింద పోతుంది, పైన తేలిందాన్ని తీసుకోవాలి. నేను కడిగేసుకుంటాను. ఇది ఏరేసి కడిగేసుకున్న తర్వాత మీకు ఫస్ట్ కావాల్సిన పదార్థాలు చూపెడతాను పులిహారకి. ఈ లోపల మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని షేర్ చేసి ఒక లైక్ కొట్టండి. నేను వేరేసేసుకొని కావాల్సిన పదార్థాలు చూసుకుందాం. పులిహార చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె, మనం ఒక 1/2 కిలో రైస్ తీసుకుంటున్నామండి, 100 గ్రాముల చింత చిగురు. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఒక 4 చెంచాల నూనె, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూను మినపప్పు, 1 టేబుల్ స్పూను శనగపప్పు, గుప్పెడు పల్లీలు, ధనియాలు, మెంతులు, జీలకర్ర, మూడింటిని డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ చేసి పక్కన పెట్టుకుందామండి. పైనుంచి కలుపుదాం పౌడర్ ఒక 2 చెంచా. ఇది చేసి పక్కన పెట్టుకున్నాని మనకు పాడు కాదండి, అది మిగతా కూరలు దాంట్లో వాడుకోవచ్చు. కొద్దిగా చేసి పౌడర్ చేసి పక్కన పెట్టుకుంటే మనకు 1 స్పూను మనకు అవసరం అవుతుంది. రుచి చాలా బాగుంటుంది. ఎండుమిరపకాయలు, ధనియాలు, మెంతులు, జీలకర్ర 4టిని డ్రై రోస్ట్ చేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఎండుమిరపకాయలు మళ్ళీ మనకి పులిహోరకు కావాలి. ఇంగువ ప్రాణం అండి ఇది. పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు అండి. ఉప్పు 1 టేబుల్ స్పూన్ అండి. అయితే ఇంగువ మీరు ముద్ద ఇంగువ కంటే పొడి ఇంగువ ఉంటే తీసుకోండి, మనం పోపులో వేసుకుంటాం, బాగుంటుంది. అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలండి, ఒక రెబ్బ కరివేపాకు, ఇవి పోపులో వేసుకుంటాము. మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం రండి. నూనె కాగింది. కాగానే ఏం చేసాం, ఫస్ట్ మెంతులు, ధనియాలు, జీలకర్ర చెప్పే కదా పొడి డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం దాన్ని, ఎండుమిరపకాయలన్నీ. ఇప్పుడు ఏం చేసాం, అదే మూకుడులో ఇంగు వేసాము, ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసేసుకొని కొద్దిగా పసుపు వేసుకున్నాం. పసుపు పోపులో వేస్తే ఏమవుతుంది, కలరు పర్ఫెక్ట్ బాగుంటుందండి, పోపు కలర్ అది బాగుంటుంది. తర్వాత నాకు జీడిపప్పు ఇంట్లో ఉంది, నాకు కనిపించింది, అది కూడా వేసుకుంటున్నాను. ఒక 10 పలుకులు వేసుకుందాము, ఉంటే వాడనే, లేకపోతే లేదు. కరివేపాకు, పచ్చిమిరపకాయలు తరి రెడీగా ఉన్నాయి. అయితే ఇది మన చింత చిగురు జనరల్గా ఒక వాన పడాలండి ఎండాకాలంలో. ఒక వాన పడ్డ తర్వాత దాని రుచి అద్భుతంగా ఉంటుంది, కురుపు అది కరెక్ట్గా ఉంటుంది. మనం దీంట్లో చింతపండు పులుసు అది ఏం వేయట్లేదు, ఎందుకంటే దీని రుచి ఒక కిక్ ఉంటుందండి ఆ రుచిలో. చింతపండు వేస్తే పోతుంది, ఒరిజినాలిటీ పోతుందని చింతపండు వాడట్లేదు. రైట్, నేను ఒక 1/2 కిలో రైస్ ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం, మనం రెడీగా ఉంది. పోపు వేయగానే దాంట్లో కలుపుదాం. ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత మిగతా స్టెప్లోకి వెళ్దాం. ఎండుమిర్చి, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్నీ వేసాము. ఇప్పుడు ఏం చేసాము, చింత చిగురు మనం కడిగి పెట్టుకున్నాం కదా, వంచేసింది చెప్పా కదా, చింత చిగురు కూడా వేసేద్దాము. ఒక్క నిమిషంలో ఇది ఏమవుతుందంటే మగ్గిపోతుంది ఆ వేడికి. దానికి
దీన్ని తీసుకెళ్ళి దాంట్లో కలుపుకోవడమే. చింతపండు మనం వాడలేదు, మళ్ళీ చెప్తున్నాను. రుచి మటుకు అద్భుతంగా ఉంటుందండి, అద్భుతం అంటే అద్భుతంగా ఉంటుంది. ఒక్క నిమిషం ఇది వేగింది, వేగగానే దింపేసుకొని రైస్లో కలిపేసుకుందాం. ఏంది ఇప్పుడు ఉప్పు ఉంది కదా, ఉప్పుని దీంట్లో కలపలేదు, రైస్లో వేసేసుకుందాం. రైస్ పైన వేసుకొని డైరెక్ట్గా కలిపేసుకుందాం. ఇది మగ్గిపోయింది, దింపేసుకుందామండి. రైస్ రెడీగా ఉంది, వండేసింది. నేను ధనియాలు అవి చెప్పే కదా, పొడి ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, ఆ పౌడర్ వేస్తే ఏమవుతుందంటే ఇది సువాసన చాలా బాగుంటుందండి, ఎక్సలెంట్ ఉంటుంది. పైనుంచి ఉప్పు వేసుకున్నాం, ఉప్పు వేసి కలిపేసిన తర్వాత ఒక నిమిషం నేను మసాలా అది వేస్తాను. ధనియాల పొడి అవి వేసింది కలిపేసాము, ఉప్పు కలిపాము, పైనుంచి మసాలా వేసాము. మసాలా అంటే అదేనండి, మనం చింత చిగురు అవన్నీ వేయించుకున్నాం కదా, అది వేసాము. మీరు మటుకు ఇది మిస్ చేయకండి, ఎండాకాలంలో తప్పకుండా తినవలసినటువంటి ఆహార పదార్థం ఇది చింత చిగురు. రైట్, ఇది ఒక్కసారి నేను కలిపేసుకుంటానండి. కలిపిన తర్వాత అయిపోతుంది, నేను నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. ఇది మనకి పూర్తి అయినటువంటి చింత చిగురు పులిహార, రుచి సూపర్ ఉందండి. దీంతోపాటు మనం వంకాయ చింత చిగురు కూర కూడా చేసాం, 2 వీడియోలు కూడా సార్ వస్తాయి, చూడండి. ఇది తిని చూసి రుచి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఎండాకాలంలో మనకు మిస్ కాకండి. రైట్, పులిహార చేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఏం చేద్దాము, వంకాయ చింత చిగురు కూర చేసుకుందాం. వంకాయలని తెచ్చుకున్నాము, మంచి లేతవి దొరికాయి. జనరల్గా ఎండాకాలం వంకాయలు కష్టం ఇట్లాంటి దొరకడం, నాకు అనుకోకుండా కనిపించాయి, తీసుకొచ్చాను. వీటిని ఏం చేద్దామంటే సన్నగా తరుక్కుందాం. దీనికి మనం ఉల్లిపాయ, ఇంగువ, వెల్లుల్లి, ఉల్లి ఇట్లాంటివి ఏం వాడద్దండి. ఎందుకంటే చింత చిగురు ఒరిజినల్ టేస్ట్ ఏది ఉందో అదే మనకి కావాలి. అందుకని ఏది వేయట్లేదండి. ఇంగువ కూడా చాలా కొద్దిగా వేసుకుందాము, మిగతా పోపు మామూలుగా వేసుకుని చేద్దాం. ఇది సన్నగా తరుక్కుందాము. తరిగి దీనికి నూనె ఏంటిదంటే నూనెలో కొద్దిగా ఫ్రై చేయాలి. దీన్ని ఒక 4 చెంచాల నూనె ఎక్కువ పడుతుంది, మిగిలిన నూనె తీసేద్దాము, ఎండు చేసుకుందాం. ఫస్ట్ నూనె మటుకు ఎక్కువ వేసుకుందాం. ఎక్కువ వేసి దీన్ని డీప్ ఫ్రై చేసుకొని మగ్గించాలండి, ఫ్రై కూడా కాదు, మగ్గిద్దాం. మగ్గించి నెక్స్ట్ స్టెప్ అది చూసుకుందాము. మీరు చింత చిగురుని మంచిగా కడుక్కొని రెడీగా ఉంచుకోండి. మనకి మినిమం పోపు సామాన్లు అండి, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, కొద్దిగా ఆవాలు, పసుపు, కొద్దిగా ఇంగువ, ఇది కావాల్సిన పదార్థాలు. నేను నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతానండి. ఇది కట్ చేసేసుకొని మీకు తయారీ చూపెట్టేస్తా. చింత చిగురు మనం ఏం చేసాము, కడిగేసి పెట్టుకున్నాము. 2 వడియాలు వేయించుకుందాము. ఉంటే వేయించుకోండి, లేకపోతే లేదంటే ఆప్షనల్. ఇది నూనె చెప్పే కదా, ఒక 2 చెంచాలు ఎక్కువ వేసుకుందాము. ఆఖరిలో తీసేద్దాం, మళ్ళీ పోపది ఆఖరిలో వేసుకుంటాము, అప్పుడు తీసేద్దాము. ఇప్పుడు ఏం చేద్దాము, వంకాయలు ఉన్నాయి కదా మనం తరిగి పెట్టుకున్నవి, అవి వేసి మూత పెట్టి మగ్గనిద్దామండి 2 నిమిషాలు. మూత పెట్టేసి మంచిగా నూనె వేసాం కదా, నూనెలో మంచిగా చక్కగా మగ్గుతే మెత్తబడుతుంది. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గబెడదాం. మనం మూత పెట్టి ఒక 2 నిమిషాలు వదిలిపెట్టాము. ఇప్పుడు ఒకసారి తిప్పుకుందాం, మూత తీసి ముక్కల్ని కింద మీద చేసుకుందాము. ఇక్కడ మీకు ఇది కనిపిస్తుంది కదా, ఇది పచ్చిమిరపకాయలను ఏం చేసామంటే దంచి పక్కన పెట్టుకున్నాం. ఇది చింత చిగురు కడిగాము, మంచిగా తొడిమేలు తీసి పక్కన పెట్టుకున్నాం. వడియాలు వేయించినవి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దాం, కలుపుకుందాము. నూనె నేను ముందర మళ్ళీ చెప్తున్నాను, ఎక్కువ వేసుకున్నాము, తీసేద్దాం. తీసి కూర ముక్కలు పక్కన పెట్టుకొని మగ్గిన కూర ముక్కల్ని అప్పుడు పోపు అది వేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ అది ముందర చూద్దాము. ఫస్ట్ అయితే కలుపుకుందాం, ఒకసారి కింద మీద కలిపేసి మూత పెట్టి ఇంకో 2 నిమిషాలు 3 నిమిషాలు వదిలిపెడదాం. ఇప్పుడు ఏం చేసాము, మూత తీసి మనకి ఒక 70% మటుకు మగ్గాయి. ఇప్పుడు ఏం చేద్దాం, పైనుంచి కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసి కళ్ళబెట్టేసుకుందాం. కళ్ళబెడితే ఉప్పు లోపలికి పోతుంది, ఒకటి మంచిగా ఉడుకుతుంది, ముద్దగా ఉడుకుతుంది వంకాయ. రైట్, కలిపేసుకొని మనం మూత పెట్టేసుకొని ఇంకొక 2-3 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు, వదిలిపెట్టేద్దాం. ఉప్పేసి 2 నిమిషాలు వదిలిపెట్టాం కదా, కూర చూసారు కదా మంచిగా దగ్గర పడ్డదండి, ముద్దగా అవుతుంది.
మరొకసారి చెప్తున్నానండి, దీంట్లో ఎటువంటి మసాలాలు కూడా వాడకండి, ఘాటు పదార్థాలు వాడకండి, ఇంగు కూడా తక్కువనే వేసుకోండి. రైట్, దీన్ని నేను ఒక్క నిమిషానికి దింపేసుకుంటానండి. దింపేసి నూనె కూడా తీసేసి పోపు అది వేసుకొని ఆ తర్వాత ఏం చేయాలన్నది చూద్దాం. మనం ఏం చేసాము, అదే మూకుళ్ళు పోపు వేసేసుకుంటాం. పసుపు, ఆవాలు, మినపప్పు వేసాం, శనగపప్పు వేసాం, జీలకర్ర వేద్దాం, ఇంగువ కూడా కొద్దిగా వేసుకుందాం, ఎక్కువ వద్దు. వేసి మనం మగ్గించి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేద్దాం. ఒకటే నిమిషంలో చేద్దాం మా పని. వంకాయ ముక్కలు వేసే ముందర ఏం చేద్దామంటే, మనము పచ్చిమిరపకాయని దంచి పెట్టుకున్నాం కదా, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి ఒక్క సెకండ్ నూనెలో అటు ఇటు అనేద్దాం. నూనె తగిలిన తర్వాత వంకాయ ముక్కలు వేసేసుకుందాం. ఇప్పుడు ఏం చేసాం, వంకాయ ముక్కలు వేసేసుకున్నాం. వంకాయ ఆల్రెడీ మనకి చక్కగా మగ్గి ఉంది కాబట్టి దాని ఆలోచన మనకు అవసరం లేదు. వడియాలు వేసేసుకుందాం. వడియాలు వేసి చింత చిగురు కూడా వేసేసుకుందాం. చింత చిగురు వేసి ఒక సెకండ్ కలిపేసుకొని, మనకి ఎక్కువసేపు పట్టదండి, చింత చిగురు చాలా త్వరగా మగ్గిపోతుంది, లేతది కదా, ఆ వేడికే మగ్గిపోతుందండి. మనం పొయ్యి ఆర్పేసుకుందాం. ఒకటే నిమిషంలో పొయ్యి ఆర్పేసుకుందాం. ఇది మనకి పూర్తయినటువంటి వంకాయ చింత చిగురు కూర. బ్రహ్మాండంగా ఉందండి, పుల్లగా ఉంది. ఉప్పు అది మీరు దించే ముందు ఒకసారి సరి చూసుకోండి. వడియాలు అద్భుతంగా ఉన్నాయండి, దాంట్లో వడియాలు లేకపోయినా పర్వాలేదు, బాగుంటుంది. మీరు తినే ఒక గంటల ముందర చేసుకొని పక్కన పెట్టండి. చింత చిగురు వంకాయతోటి బాగా సెట్ అవుతుంది, చాలా బాగుంటుంది కూర. రైట్, మీరు ట్రై చేయండి, తిని చూడండి. తిని చూసిన తర్వాత రుచి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరో మంచి వంటతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్.